రవీంద్ర గారు ఏదైతే దానికి ముందల పేరు నాని గారు నా తండ్రి గారు కార్యకర్తల ముందు ఏదైతే మా మీద అభియోగాలు మోపుతున్నారో మా మీద కేసులు పెడుతున్నారో దాని గురించి ఎట్లా జరిగిందో చెప్తే దానికి ఆయన అలాగే ఆయనకి కమిషన్ రూపంలో ఏమేమి తీసుకుంటున్నాడు కొల్లు రవీంద్ర గారు అనేది చెప్తే ఈ అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయన్న భయంతో కంగారుగా ప్రెస్ మీట్ పెట్టేసి పాపం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కొల్లు రవీంద్ర గారు నోటికి వచ్చినట్టు అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నాము ఒక బాధ్యత గల మంత్రిని అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ముద్దాయిలాగా మాట్లాడారు. నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది. ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ప్రతిదానికి ఒకటే కాన్సెప్ట్. ఏ మీటింగ్ మనం ఎత్తుక్కున్నా మీరు కొల్లు రవీంద్ర గారి కొల్లు రవీంద్ర గారు పోర్ట్ అని కొట్టండి యూట్యూబ్లో, ప్రతిదానికి ఒకటే చెప్తాడు. గూగుల్ ఎయిర్ వెళ్ళిపోతుంటే నేను తీసుకొచ్చాను అని చెప్తారు ఆయన. అసలు గూగుల్ ఎయిర్కి నిన్న ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఆయన అంటున్నారు పేరు నాని గారు గూగుల్ ఎయిర్ అంటే బందర్ పోర్ట్ని గూగుల్ ఎయిర్ పంపిస్తానంటే పేరు నాని గారు సంతకం పెట్టారని చెప్తున్నారు. నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా కొల్లు రవీంద్ర గారు నేను అడుగుతున్నా. సాక్ష్యం ఉంటే చూపించు, అది తప్పు ఒప్పుకుంటాం. అయ్యో మేము ఇట్లా సంతకం పెట్టామండి కొల్లు రవీంద్ర గారు మీరు చెప్పింది నిజం అని ఒప్పుకుంటాం. సంతకం పేరు నాని గారు ఏమన్నా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద చల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి. అది సాక్ష్యం ప్రూవ్ చేయండి, మీకు క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం. అలాగే పోర్టు నాకలా నేను చేశానని చెప్తున్నా అంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తయారయ్యారంటే పోర్టు మీరు చేశారా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు చేసింది ఎవరు? ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అప్పుడు మొత్తం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళవి తీసుకుని ఆ మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా, మా హయాంలో జరిగిన మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా. అసలు మీరు పోర్టు కోసం చేసింది ఏంటి? అలాగే తమరు పోర్టు విషయంలో ఏం చేశారు అనేది మనం మాట్లాడుకుంటే 2018 ఫిబ్రవరి 8వ తారీఖు అంటే మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే నెల రోజులకు ముందు చంద్రబాబు గారిని మీరు ఇక్కడికి పిలిచి 4-5 మిషన్లు భారీగా పెట్టి మన పాండురంగ స్వామి గుడి సంబరాలు చేస్తాం. మనం ప్రతి చోట సెంటర్లో ఆపి జనాలు పాండురంగ స్వామి గారిని దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొడతారు. అట్టాగా మిషన్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించావు కానీ ఇక్కడ జనాలతో పిచ్చోళం చేస్తా కొబ్బరికాయలు కొట్టించారు. కానీ ఎక్కడైనా పోర్టు జరిగే పనుల దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాం కానీ ఒక ఇటుక పని జరిగిందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాదు, నాని గారు అబ్బాయి కిట్టు చెప్పేది తప్పు, పోర్టు పనులు 2019కి ముందే మేము మొదలెట్టాము అంటారా? ఏదో ఒకటి చూపించండి వీడియో. మీరు అక్కడ ఏదో పని చేసింది చూపించండి వీడియో. అలాగే తమరు చేయకపోగా మేము చేసిన దాని గురించి మీరు ఎలక్షన్కి ముందేం మాట్లాడారు, ఎలక్షన్కి తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి నేను టీవీలో అందరికీ చూపిస్తాను. ఎలక్షన్ ముందేం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 2019 ఓడిపోయినప్పటికీ మళ్ళీ రివర్స్ టెండర్ పెడుతూ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇవాళ ఎన్నికలు వస్తాయని చెప్పి 6 నెలల ముందు పని స్టార్ట్ చేసినట్టుగా 30 నుంచి 40% వరకు పనులు కూడా పూర్తయ్యాయి. ఇదే మాకు ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండా అని చెప్తున్నారు. మీరు బందర్ మీద ప్రేమ ఉందని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇది ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఏముంది ఇంకా కొంచెం 2-3 రోజులు పోతే షిప్ కూడా వచ్చేసిందని చెప్తారు. ఎంత అక్కడ మట్టి ఎత్తుకుపోతున్నారు, అక్కడ జరగాల్సిన నామ్స్ ప్రకారం జరగట్లేదు. దాన్ని మొత్తం ప్లానింగ్ కూడా మొత్తం మార్చేశారు. ఇవాళ అక్కడ చేస్తున్నటువంటి కేవలం ఉడికి రాళ్ళు తీసుకొచ్చి నీళ్ళలో పోస్తున్నారు. అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం జరగాలి. ఇది ఎందుకు పనికిరాంది, మట్టిలో పోస్తా ఉన్నారు అంతే, సముద్రంలో పోస్తారు. మీ హయాంలో బందర్లో ఉన్నటువంటి బెల్ కంపెనీ కూడా నెమ్మకూరు చెప్పడం అర్థం తగ్గింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 1 year లో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మేము మాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే 4 బర్త్లకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది. దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి. ఆ ప్లాట్ఫామ్ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. కేవలం ఎలక్షన్ స్టంట్ వెళ్ళి అక్కడ సముద్రంలో రాళ్లు పారేస్తున్నారు తప్పితే పనులు ఏం జరగట్లేదని తమరి నోటితో తమరే. ఇదేం మళ్ళీ ఏ జనరేటెడ్ అంటారేమో, మీరే మాట్లాడుతున్నారు. ఒకసారి చూసుకోండి. లేకపోతే మీకు తెలిసిన ఛానల్, మీరు మంత్రిగా ఉన్నారు, 5 నిమిషాల్లో తెప్పించుకో, మాలాంటి సామాన్యుడే తెప్పించుకున్నారంటే 5 నిమిషాల్లో మీ వీడియోలు మీరే తెప్పించుకోవచ్చు.
అలాగే తర్వాత తమరేం మాడుతున్నారు, ఎలక్షన్ గెలవంగానే తమరు పోర్ట్ విజిటింగ్ వెళ్ళినాక ఏం మాడుతున్నారు, 37% పనులు అయిపోయినాయి. ఏదైతే మీరు సముద్రంలో రాళ్ళు పోసారన్నారు చూడండి, ఆ రాళ్ళు పోసిన చోటే నుంచుని తమరు నార్త్ బ్రేక్ వాటర్ అయిపోయింది, సౌత్ బ్రేక్ వాటర్ అయిపోయింది, పైలింగ్ వర్కులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఎంత నిస్సిగ్గుగా తమ రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి నేను కాదండి సాక్ష్యం, తమరే సాక్ష్యం. తమరు మాట్లాడింది వీడియోనే ప్లే చేశాను, నేనేం మాట్లాడలేదు. అలాగే పోర్టు గురించి ఇది చూపించా. మెడికల్ కాలేజ్ తమరి కళ. మెడికల్ కాలేజ్ కోసం 2014 నుంచి 19 వరకు తమరు తీసుకున్న ఒక్క స్టెప్ అయినా మరి చూపించగలరా? మెడికల్ కాలేజ్ మీ కళ, ఇంత నిస్సిగ్గుగా నా అబద్ధాలు. మెడికల్ కాలేజ్ ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో పూర్తయింది, ఎవరి హయాంలో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారనేది జగమెరిగిన సత్యం. మీరు అబద్ధాలు ఆడి మీడియా ఛానల్లో చెప్పినంత మాత్రం, నిస్సిగ్గుగా మీరున్నంత మాత్రం ప్రజలంత పిచ్చోళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఒక మత్స్యకారుడు వయ్యుండి మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ అని మాటలు చెప్పావు, కానీ ఒక్క పనైనా ముందుకు కదిపావా? 2014 నుంచి 19 పోనీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పొత్తులో ఉన్న తమరు కదా, మరి ఎందుకు చేయించుకోవాలా? అది కూడా చేసింది మా హయాంలోనే అని మీకు చెప్తున్నా. అలాగే తమరు క్రీడా శాఖ మంత్రి చేశారు, మరి అనిల్ కుంబ్లే గారిని అటు ఇటు తిప్పి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకున్నారు. కానీ మన ఊరి కోసం తమరేమి చేశారు, క్రీడాకారుల కోసం ఏం చేశారు? మేము మా హయాంలో ఇండోర్ స్టేడియం కట్టాం, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేసాం, టెన్నిస్ కోర్టులు కూడా పనులు జరుగుతుంటే తమరు ఆపడం జరిగింది. వీటిని మేము కట్టామనే నెపంతో కనీసం తాళాలు కూడా తెరవకుండా ఉంచిన ఘనత తమరిది. స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర జిమ్ శాంక్షన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అందరూ అక్కడ జిమ్ వాడుకుంటున్నారంటే అది కూడా వచ్చింది మా హయాంలోనే. తమరు క్రీడాశాఖ మంత్రి సార్, అప్పుడు తమరేం చేయలేదు, అన్నీ మీరు చేశానని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా తమరేం చెప్తున్నారంటే అసలు పేరు నాని గారు కానీ పేరుని కుటుంబం కానీ అసలు బందరికి చేసింది ఏంటి అంటున్నారు. తమరికి తెలిసి ఉండకపోవచ్చు, పేరుని కృష్ణమూర్తి గారు అనే ఆయన బందరు మున్సిపాలిటీ వాటర్ సప్లై కోసం తరగటూరు దగ్గర ల్యాండ్ కొని తమరు అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటారు కదా తరగటూరు వెళ్ళి, అది ఎవరు ఏర్పాటు చేశారని మన మాంగారిని బతుకున్నప్పుడు అడగలేదేమో మీరు? ఎవరినైనా మీ పక్కన వాళ్ళని ఎవరిని అడిగినా పేరుని కృష్ణమూర్తి గారు చేశారనేది ఎవరైనా తెలిసిన సత్యం. అలాగే నార్త్ సౌత్ మండలాల్లో వాటర్ సప్లై ఏర్పాటు చేసిన ఘనత కూడా మాదే. లేదు తమరు చేశారని ఉంటే దానికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే తమరు ప్రెస్ మీట్ పెట్టి తమరు ప్రెస్ మీట్గా మాట్లాడండి. అయ్యో కులరేంద్ర గారే చేశారు, మేము అబద్ధాలు ఆడాం, మేము తప్పు చేసామని మేము ఒప్పుకుంటాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. తమరు ఏమీ చేయకుండా ఏదో చేశానని మాట్లాడతాం. అలాగే పేరు నాని గారు ఇవి కాకుండా తమరిని కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఏంటి, మీకు కమిషన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? అలాగే మన మెగా సంస్థ వాళ్ళతో ఈ బీచ్ ఫెస్టివల్ నెపంతో జనాలందరిని తరలిచ్చి మార్కెట్లో మన బిల్డింగ్కి స్లాబ్ వేయించుకోవటం వాస్తవమా కాదా అని అడిగారు. దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు సార్? లేదంటే మెగా వాళ్ళు కట్టలేదు, మెగా వాళ్ళతో కూర్చోబెట్టి వీళ్ళు మాకేం ఇవ్వలేదని చెప్పొచ్చు కదా సార్? చెప్పలేదు కదా తమరు. మరి అది ప్రూవ్ చేసుకోవాలి కదా. అయ్యేం మాట్లాడేది లేదు, ఏదో ఒకటి అనేయాలి. ఇంకోటి, తమరు మాట్లాడేది చాలా సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. నాకంటే వయసులో పెద్దోళ్ళు, నాకు మీకంటే ఎక్కువ బూతులు వచ్చు సార్. కానీ మనం నాయకుడి స్థానంలో ఉంటున్నాం, జనాలకు ఒక ఎగ్జాంపుల్ అయ్యే దిశగా మనం మాట్లాడాలి. మీరు నోటికొచ్చినట్టు, నీకంటే వయసులో పెద్ద ఆయన్ని, నా తండ్రిని నోటికొచ్చినట్టు మీరు మాట్లాడడం జరిగింది. 5 నిమిషాలు మిమ్మల్ని మాట్లాడాలంటే ప్రెస్ ముందు. కానీ నా తండ్రి నాకు సంస్కారం నేర్పారు, పెద్దవాళ్ళని గౌరవించడం. అందుకే మీరు ఎప్పుడైనా చూసుకోండి, తమరిని నేను రాజకీయంగా విమర్శిస్తా తప్పితే ఏ రోజు వాడు వీడు అని కానీ అంతకంటే పెద్ద పెద్ద పదాలు కానీ నేను ఏనాడు మాట్లాడలేదు. అంటారు కేసులు పెడతంటే భయం అంటారు. సార్ భయం గురించి మీరు మాట్లాడుతున్నారా? రాత్రికి రాత్రి ఒక మర్డర్ కేసు ముద్దాయని మీరు, పోనీ మేము తప్పుడు కేసు పెట్టాం కదా మీరు ఎదుర్కోవచ్చుగా. మరి రాత్రికి రాత్రి వెనకాల గోడకి నిచ్చినేసి దూకేసి తునిలోనేమో పోలీసులు 2 చేతులతో సంకలు వేసుకున్న ఫోటో తమరిది ఉంది. పెట్టమంటే నేను మీకు వాట్సాప్ పెడతాను, నెంబర్ ఉంది మీరు నా దగ్గర, పెట్టమంటే మీకు పెడతాను. ఒకసారి చూడండి. మరి పారిపోయింది తమరు కదా, దాన్ని భయం అంటారా ఏమంటారా తమరే చెప్పాలి. అలాగే కోర్టులకు వెళ్ళిపోతున్నాడు పెద్దానికి నాని, తమరు ఆ రోజు బెయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇంట్లో కూర్చుని చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి బెయిల్ తెచ్చారా, కోర్టుకు వెళ్ళారా?
మరి మీరెందుకు కోర్టుకు వెళ్ళారు? ఎవరైనా అన్యాయం ఏమైనా జరుగుతుందని మనకు అనిపించినా లేదా న్యాయం కోసం పరిగెత్తాలంటే వెళ్ళేది కోర్టే సార్. తమరు న్యాయశాఖ మంత్రి కూడా చేశారు, మర్చిపోయారు అప్పుడే. మళ్ళీ కొద్దిగా అవి గుర్తు చేసుకోండి సార్. మీరు మతిమరుపు ఎక్కువైపోయింది, వయసు కూడా పైబడుతున్నట్టుంది, మతిమరుపు కూడా ఎక్కువైనట్టుంది. కాబట్టి నీకు ప్రతిదీ గుర్తు చేస్తున్నాను. అలాగే నిన్న మాట్లాడుతా పర్సనల్గా వెళ్ళి నీకు భార్య మీద ప్రేమ ఉంటే ఈ తప్పులన్నీ చేయాల్సింది కాదంట. భార్య మీద ప్రేమ అంటే ఏంటో, తల్లి మీద నాకున్న ప్రేమ ఏంటో నీకు దగ్గరలోని తొందరలోనే చూపిస్తాను సార్, కంగారు పడద్దు. ఎందుకంటే నువ్వు కేసు కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు. బెయిల్ వస్తే నీకున్న అహం చాలక బెయిల్ వచ్చేసింది అని జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం రోజు నా తల్లిని నువ్వు స్టేషన్కి పిలిపించావు. పిలిపించి ఇంకా ప్రజలందరికీ చెప్తున్నా, పిలిపించి ఆ సిఐతో నువ్వు ఫోన్లో లైన్లో ఉన్నావా లేదా సాక్ష్యం ఇప్పించమంటే లేదు కాదు అంటావా? సిఐ కాల్ హిస్టరీ తెద్దాం. ఫోన్ లైన్లో నువ్వు ఉండి ఎన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసావు, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావా లేదా, సరిగ్గా అడుగు అని నువ్వు మాట్లాడావా లేదా కులరవీంద్ర గారు అని మిమ్మల్ని అడుగుతున్నా సార్. అది మీకు తెలియకపోవచ్చేమో, నా తల్లి ఉండగా మీరు మాట్లాడేది లౌడ్ స్పీకర్ పెట్టి సిఐ గారు వినిపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిదానికి నిజంగా నాని గారికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో, నాకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది కులరవీంద్ర గారు. ఎందుకంటే తమరి మిల్లు భాగవతాలు తెలుసు, ఊరు బయట ఉన్న హరివిల్లు భాగవతాలు మాకు తెలుసు. అలాగే వైజాగ్ చుట్టుపక్కల తమరు చేసేవన్నీ మాకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, రోజులు అనేవి అన్నీ నీ వైపే ఉండవు. అట్టా తిరిగి మళ్ళీ ఇటు వచ్చే రోజు ఖచ్చితంగా నువ్వు అన్నిటికీ సిద్ధపడి ఉండు. అట్లాగే మీరు చెప్పినట్టు జైలుకి వీటికి ప్రిపేర్డ్గానే ఉండండి. మరి మీరు ధైర్యంగా ఉంటారు కదా, మేము పిరికి వాళ్ళం కదా. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, రాజకీయాలు చేయదలుచుకుంటే కరెక్ట్ పద్ధతిలో సరిగ్గా మర్యాద ఇచ్చి పుచ్చుకుని మాట్లాడుకుందాం. లేదు నాకు ఇట్టాగే రాజకీయం చేయాలని ఉందంటే మనిషికి పేషెన్స్ అనేది ఒకసారి ఉండదు, 2 సార్లు ఉండదు, ఎక్కువ కాలం ఉండదుగా రవీంద్ర గారు. ఇదిగా ఆలోచించి వయసుకి తగినట్టుగా మర్డర్ కేసు ముద్దాయిగా కాకుండా ఒక రాష్ట్ర మంత్రిగా మాట్లాడమని, మచిలీపట్నం కోసం ఏమన్నా చేసి నేను ఇది చేశానని చెప్పుకోమని, అంతేగాని బయట పార్టీ వాళ్ళు బయట నాయకులు చేసినవన్నీ నేను చేశానని చెప్పుకోవాలి. అదే బాద్షా సినిమా ఒకటి ఉంటుంది, ఒక కుర్చీ ఒకటి ఉంటుంది, బ్రహ్మానందం గారిని కూర్చోబెడతారు దాంట్లో. అక్కడ ఆ కూర్చున్న కాడి నుంచి ఏదైనా ఇదంతా మన లోకంలాగా మారిపోద్ది అన్నట్టు, నువ్వు ఆ కుర్చీలో కూర్చోగానే ఈ లోకం అంతా నా లోకంలో మారిపోయింది అన్నట్టుగా కూర్చుని ఈ పోర్టు నేను కట్టాను, ఈ మెడికల్ కాలేజీ నా కళ, అన్నీ కలగంటమే. మనం ఆచరణ ఇంకోళ్ళు చేయడం, 5 ఏళ్ళు ఆ కళలోనే సరిపోతుంది. ఏసీ వేసుకుని అద్దం దింపకుండా తిరగడం ఆ కళల కంటమే సరిపోతుంది. ఈసారైనా ఏమన్నా చేయండి. అలాగే కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు, మీ ఇష్టం. మా టైంలో జరిగిన వర్కుల్లో ఏ కాంట్రాక్టర్ దగ్గరికైనా వెళ్ళి పేరు నాని గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ₹1 ఒక్క మనిషి దగ్గర కమిషన్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పడానికి లేదా దాని పర్యవసానాలు ఏమున్నా మేము సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇంకో మాట అంటాం కూడా విన్నాను, మమ్మల్ని మా కుటుంబాన్ని రాజకీయంగా డిస్క్వాలిఫై చేయాలంట, మా గురించి మాట్లాడటానికే కంపరంగా ఉందంట. సార్ తమరి గురించి మాట్లాడితే మాకు అసలు నిష్ఠూరంగా ఉంది మీ గురించి మాట్లాడతాకి. ఎందుకంటే తమరు మాట్లాడిన మాటలు కొన్ని వినిపిస్తాను, ఒకసారి చూస్తారా? 2018లో తమరు చాలా నీతి పలుకులు, అసలు ముత్యాలు రాలుతున్నాయి అక్కడ 2-3 ఏరుకున్నాం మేము, ఒకసారి చూడండి సార్. 100 కోట్ల పనులు స్టార్ట్ చేయకపోతే మేము రాజకీయాలు సన్యాసంగా మిగిలినగా రేపు ఎన్నికల పోటీ చెయ్యం అని ఏదైనా చెప్పారో దానికి నేను కూడా కట్టుబడినా ఖచ్చితంగా 100 కోట్ల పనులు స్టార్ట్ చేయాలని అదే ప్రజలు కాదు ముఖ్యమంత్రి గారికి కట్టుబడి ఉన్నారు. 2018లో చెప్పారు, విన్నారు కదా, 100 పోర్టు పనులు మొదలవకపోతే పోటీనే చేయను కట్టుబడి ఉన్నారు. 2024లో పోటీ చేసి మంత్రి కూడా అయ్యారు. 19 చేశారు, 2024 కూడా పోటీ చేసేసి మంత్రి అయిపోయారు. కట్టుబడి తమరు మాటలు ఇవి. కాబట్టి మాకు కూడా సిగ్గుగా ఉంది తమరి గురించి మాట్లాడాలంటే, కానీ తప్పదు, రాజకీయాల్లో దిగంగా అన్నీ వదిలేయాలి, అందుకే మాట్లాడుతున్నాం సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఇంకొకసారి నోరు జారి నా తండ్రిని కానీ లేదా మా రాజకీయ కుటుంబంలో ఎవరి గురించి అయినా నోరు జారి మాట్లాడితే మాత్రం
మేము కూడా ఆ శైలిలో మాట్లాడేటట్టు మీరు చేస్తున్నారు. కాబట్టి ముందే జాగ్రత్తగా చెప్తున్నా, గౌరవంగా రాజకీయం చేయండి, గౌరవంగా మాట్లాడండి తెలియజెప్తాను. వర్క్ ఆర్డర్కి 3%, 5% ఎవరు తీసుకుంటున్నారో మేము చెప్పట్లేదు సార్. అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి, తమ ఆఫీస్ ఎదురుకుండా ఉంటుంది అన్నపూర్ణ క్యాంటీన్. అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఊరికి ఒక గుడ్డ కప్పుకొని మీరని తెలియకుండా అట్ట వెళ్ళి కూర్చుంటే తమ కార్యకర్తలు మాడుతున్నారు సార్. పాపం కమిషన్లు అన్నీ పెద్ద ఆయన తినేస్తున్నాడు, మనం తింటాకేం లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సార్. మేమేదో టీకోబోకి వెళ్ళినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు. కొద్దిగా కనుక్కోండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. కాబట్టి అన్నీ తెలుసుకుని గ్రౌండ్ రియాలిటీగా మాట్లాడండి. ఏది పడితే నాకు మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదు సార్. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, సక్రమంగా మాట్లాడండి, దమ్ముగా రాజకీయం చేయండి. అంతేగాని నిస్సిగ్గుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, కుటుంబాల గురించి మాట్లాడటం. మీ ఇంట్లో ఎన్ని జరిగినా కూడా నేను ఒక్కటి కూడా మీ ఇంటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థి మీరు మాత్రమే. మీ ఇంట్లో మీ భార్య గారు కాదు, మీ అబ్బాయి గారు కాదు, మీ ఇంట్లో ఎవరూ కాదు. నా రాజకీయ ప్రత్యర్థి మీరు. మీ గురించి నేను మాట్లాడదలుచుకుంటే మీరు రాజకీయంలో చేసే తప్పుల గురించి, మీరు రాజకీయంలో చేసే అన్యాయాల గురించి నేను మాట్లాడాలి. అంతే తప్పితే ఇళ్ళ జోలికి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతానికి నేను వెళ్ళకూడదు. చేస్తే అది దమ్మైన రాజకీయం అనిపించుకోదని మీకు తెలియజేస్తున్నాను. చిన్నవాడినైనా మీకు మంచిగా రాజకీయం చేయండి, ఇద్దరం పోరాటం చేసుకుందాం. అంతేగాని ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తే మాకు కూడా కుర్రోళం సార్, మేము కూడా పేషెన్స్ ఎక్కడో అక్కడ సన్నగిల్లుతూ ఉంటుంది. సన్నగిల్లినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకు మంచిగానే రాజకీయం చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. మీరు మీ పాత్ర మీరు పోషించండి. ఇదేమన్నా తప్పులుంటే మేము ఎత్తి చూపుతాం. ఎవరు అధికారంలో ఉన్నా బందరం మంచి కోసం చేసుకుందాం, మంచి శైలిలో రాజకీయాలు చేయండి అని కొల్లు రవీంద్ర గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.